నమస్తే. ఈరోజు ఒక బహిరంగ వీడియో చేయాలని అనుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా ఒక బహిరంగ వీడియో చేశాను. అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నేను చేయటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు బహుశా అది చూసే ఉంటారని నేను అభిప్రాయపడుతున్నాను. మరొక బహిరంగ వీడియో అది హోంశాఖకు సంబంధించింది. నిజానికి హోంశాఖ మంత్రి గారికే నేను ఈ బహిరంగ వీడియో చేద్దామని అనుకున్నాను. కానీ ఆమె కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడలేదు కాబట్టి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో వాడెవడో మాజీ మంత్రి ఒక వ్యక్తిని తీసుకెళ్లి దాస్తే మా వాళ్ళు పట్టుకొచ్చారు అనేటువంటి మాటలు ఆమె మాట్లాడిన తర్వాత ఆమెకు చేయటం వ్యర్థమని అనిపించింది. అంతేకాకుండా నేను ఇంతకుముందు అనేక సార్లు చెప్పినట్టుగా ఆమె మైకి ముందు హోంమంత్రే కానీ పాపం ఏం పవర్స్ ఏమీ లేవు, అన్నీ లోకేష్ గారే చూసుకుంటున్నారని నాకున్నటువంటి సమాచారం. కాబట్టి ఆమెకు నేను ఉద్దేశించి వీడియో చేయటం కన్నా డీజీపీ గారిని ఉద్దేశించి వీడియో చేస్తే ఏదైనా కొంత ఫలితం రావచ్చేమోననే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. డీజీపీ గారు చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. మా ప్రభుత్వంలో కూడా పనిచేశారు, అంతకుముందు కూడా పనిచేశారు. ఒక విధంగా చెప్పాలంటే మంచి పేరున్నటువంటి అధికారే. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి అంశాలు వారికి తెలియవని కాదు, కానీ వారి మీద చాలా ఒత్తిడితో ఉన్నారనేది నాకున్నటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయం. అయినా ఒక ఐపీఎస్ ఆఫీసరు, చాలా సీనియర్ మోస్ట్ అయినటువంటి వ్యక్తి, గతంలో మంచి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నేను చెప్పేటటువంటి అంశాలు వారికి దృష్టిలోకి తీసుకుంటారని, ఏ మేరకైనా కొంతైనా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారని నేను భావిస్తూ ఈ బహిరంగ వీడియో చేస్తున్నాను. ఇంతకు ముందే చెప్పాను, ఇంతవరకు బహిరంగ లేఖలు ఉండేవి. టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయిన తర్వాత లేఖలకు పెద్ద ప్రాధాన్యత లేదు. ఈ ఈ వీడియో యుగాలు, ఈ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత బహిరంగ వీడియో తప్పనిసరిగా ఆయన చూస్తారని, చూసే విధంగా కూడా ఇది వారికి చేరుతుందనే ఉద్దేశంతో నేను ప్రధానంగా ఈ వీడియోని చేస్తున్నాను. దీనిలో ముఖ్యాంశాలు ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ నడుస్తున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎందుకు అభ్యంతరకరంగా ఉంది అంటున్నానంటే, వారు విధులకు మించి పనిచేస్తున్నారు. అంటే బియాండ్ ది డ్యూటీస్. అది రాజ్యాంగ పరంగా చాలా తప్పు, శిక్షార్హులు కూడా. దో దే ఆర్ ఇన్ పోలీస్ ఆఫీసర్స్, తమ డ్యూటీలో వారు ఏం చేయాలో చట్టం నిర్దేశిస్తుంది, అంతవరకే చేయాలి. అది మించి చేస్తే వారి మీద కూడా ప్రైవేట్ కేసులు పెట్టొచ్చు అనేది మనకు తెలిసినటువంటి సత్యం. చట్టం కూడా అదే చెప్తుంది, న్యాయస్థానాలు కూడా అదే చెప్తున్నాయి. ఇక్కడ 4-5 ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తల్ని, వైసీపీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని పెద్ద ఎత్తున వారి మీద కేసులు పెట్టారు. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 5-6 చోట్ల, 10 చోట్ల, 12 చోట్ల కూడా ఒకే వ్యక్తి మీద పెట్టారు. ఒకే అంశం మీద పెట్టి వారిని అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తర్వాత ఆ కోర్టులో రిమాండ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆ కన్సర్న్ ఎక్కడైతే కేసులు ఉన్నాయో అక్కడన్నిటి కూడా తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు ఏ సోషల్ మీడియా యాక్టివిస్టు కూడా అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద రాలా. ఎందుకు చెప్తున్నానంటే, పెద్ద పెద్ద క్రిమినల్ కేసెస్, మర్డర్ కేసెస్లో కూడా 2 నెలలు 3 నెలలు కూడా నిందితులు బయటకు వస్తున్నారు. నిందితులు అంటే వాళ్ళు నిందితులే తప్ప నేరం చేసిన వారు కాదనే విషయాన్ని అందరూ గమనించాలి. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో లేదా ఈ చట్టంలో కేవలం ఒక సోషల్ మీడియాలో ఒక వ్యంగ్య పోస్ట్ని పెట్టారని నెలల తరబడి నిర్బంధించటం ఎంతవరకు న్యాయమో డీజీపీ గారు ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. అదేంటండి, ఇది కోర్టుకు సంబంధించిన అంశం కదా, మాకేం సంబంధం అనుకోవచ్చు. కానీ మీరు చైన్ కేసెస్ పెట్టి రిమాండ్కు పంపించాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది అనేది నా అభిప్రాయం. దీన్ని పోలీసు వారే కాదు, న్యాయ నిపుణులు, న్యాయ కోవిదులు కూడా దీన్ని ఆలోచించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని మీరు అరెస్ట్ చేస్తున్నారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు, బెయిల్ రాకుండా నిరోధిస్తున్నారు. ఆ ఒక్క అంశం పక్కన పెడితే, ఆ అంశాన్ని పక్కన పెడితే, ఇక రెండో అంశం ఏంటంటే, వారిని నిర్బంధించి ఇల్లీగల్గా 24 అవర్స్ దాటి నిర్బంధించి
వారిని ఫిజికల్గా వేధిస్తున్నారు, కొడుతున్నారు. ఇది ఆరోపణ అని అనుకోకండి. మీరు సుధారాణి కేసులో కానీ, అదేవిధంగా వర్ర రవీంద్రారెడ్డి కడప ఆయన కేసులో కానీ మ్యాజిస్ట్రేట్ ముందే వాళ్ళు వెళ్ళి పోలీసులు మమ్మల్ని కొట్టారు అని వారు కంప్లైంట్ చేశారు, రిజిస్టర్ చేశారు, ఆమె రికార్డ్ చేసుకున్నారు అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్. ఆ తర్వాత హాస్పిటల్కి కూడా పంపించారు, వాళ్ళ గాయాల్ని కూడా పరిశీలన చేశారు. అంటే పోలీసు వారు నేరస్తులుగా నేరం మోపబడినటువంటి ముద్దాయిల్ని కొట్టి వారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయటం చట్ట వ్యతిరేకమైనటువంటి అంశంగా దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. దానితో పాటు మొన్నే నేను సిపి విజయవాడ గారికి కూడా నేను వెళ్ళి, మేమందరం కూడా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను మేము వెళ్ళి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాం. సుబ్బారావు అనే వ్యక్తి ఒక డ్రైవర్. ఎవరికి డ్రైవరు? ఆయన సజ్జల భార్గవ్కు డ్రైవరు. సజ్జల భార్గవ్ మీద కక్షతో కార్పణ్యంతో అనేకమైన తప్పుడు కేసులు మీరు పెట్టారు లోకేష్ గారి ఒత్తిడి మేరకు. సరే, అది వేరే అంశం, కోర్టులో మేము తేల్చుకుంటాం. ఆయన్ని అరెస్ట్ చేయాలని, ఆయన నిర్బంధించాలని, ఆయన ఫిజికల్గా వేధించాలని మీరు చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటే ఆయన హైకోర్టును ఆశ్రయించాడు, సుప్రీంకోర్టును ఆశ్రయించాడు, అక్కడ రిలీఫ్ కూడా వచ్చింది. ఈ మధ్యకాలంలో మీరు ఏం చేశారంటే యామర్తి సుబ్బారావు, ఆయన డ్రైవర్గా పనిచేసినటువంటి వ్యక్తిని ఆగిరిపల్లి మండలంలో సింహాద్రి అప్పన్నపేటలో ఉంటే ఆయన్ని ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మఫ్టీలు వెళ్ళి పట్టుకొచ్చారు. వారిని చిత్రహింసలకు గురి చేశారు, కొట్టారు. ఎక్కడ భార్గవ్ ఉన్నాడో చెప్పమని ఆయన వేధించారు. సరే, నిజంగా తెలిసింటే చెప్పేసేవాడేమో ఆ బాధలో, కానీ అతను కూడా తెలియదు కాబట్టి చెప్పలేకపోయాడు. మళ్ళీ తీసుకొచ్చి కాముగా వదిలేశారు. అంటే ఏం చేస్తున్నారు పోలీసులు? ఒక రౌడీలాగా మీ దగ్గర ఉన్న అధికారాన్ని ఒక యామర్తి సుబ్బారావుని లాఠీలతో పెట్టి కొట్టి నిర్బంధించి భార్గవ్ని అరెస్ట్ చేయాలనే తాపత్రయపడుతున్నారంటే యు ఆర్ యాక్టింగ్ బియాండ్ యువర్ డ్యూటీస్. ఇది చట్ట ప్రకారం నేరం అవుతుందనే విషయాన్ని కూడా గమనించాలి. దాని మీద సిపి గారికి మేము రిపోర్ట్ చేసాం. ఆయన ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో చూస్తాం, లేకపోతే లీగల్గా కూడా ఫర్దర్గా మేము ప్రొసీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు, ప్రజలకు సేవ చేశాడు. ఆయన నియోజకవర్గంలో ఒక బాలిక మీద అత్యాచారం జరిగిందని తెలుసుకొని ఆ బాలిక తండ్రి ఫోన్ చేస్తే వెళ్ళి పలకరించి వారికి అండగా నిలబడ్డాడు. తప్పయింది. ఏం చేశారండి మీరు? తర్వాత ఆ బాలిక తండ్రి చేత ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇప్పించి ఆయన మీద ఫోక్సో కేసు రిజిస్టర్ చేశారు. ఫోక్స్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, వెరీ సీరియస్ యాక్ట్. ఆ యాక్ట్ మైనర్ బాలికల్ని సెక్సువల్ హెరాస్మెంట్ నుంచి తప్పించడం కోసం, ఎవరైనా చేస్తే వారి మీద కఠినంగా శిక్షించేందుకు నిర్దేశించబడినటువంటి సెక్షన్ని రాజకీయ కక్ష కోసం మీరు ప్రయోగించారు. చివరికి చిత్రం ఏంటంటే, ఇక్కడ మీరు దయచేసి డీజీపీ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని మనవి చేస్తున్నా. చివరికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారని కేసు రిజిస్టర్ చేశారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ పిల్ల తండ్రి బయటకు వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వలేదు, మేము ఆయన మమ్మల్ని కాపాడడానికి వచ్చాడు, సహాయం చేశాడు, మెడికల్ ఎయిడ్ ఇప్పించాడు, ఆయన మీద మేము కేసు ఎందుకు పెడతాము? పోలీసు వారు వచ్చి అయ్యా మీ అమ్మాయిని మీడియా వాళ్ళు అడుగుతున్నారు, పోస్టింగ్లు పెడుతున్నారు, వాటిని అన్ని నివారించాలంటే ఈ వైట్ పేపర్ మీద సంతకం పెట్టమని నేను సంతకం పెట్టాను. ఆ సంతకం పెట్టిన దాని మీద పైన భాస్కర్ రెడ్డి గారి మీద ఫోక్సో కేసు వచ్చే విధంగా రాసుకుని కేసు రిజిస్టర్ చేశారు అని చెప్పారు. ఏం సార్ ఇది? ఎంత అన్యాయమైన విషయం అండి. ఒక ఫాల్స్ కంప్లైంట్ని కావాలని మీరు రిజిస్టర్ చేశారంటే మోసం కదా, చీటింగ్ కదా. పోలీసులు ఇలా ప్రవర్తిస్తే ఇంకేమైపోవాలి రాష్ట్రం అని అడుగుతా ఉన్నా. ఈ చట్టాలు ఏమైపోవాలని అడుగుతా ఉన్నా. చిత్తూరు పోలీసులు మీరు ప్రశ్నించరా? ఇలాగే కొనసాగుతుందా? ఇది ధర్మమేనా? ఇలా చేసుకుంటూ పోతే ఇంక పోలీస్ వ్యవస్థ మీద ఏ విధమైన నమ్మకం ఉంటుంది? రక్షించవలసిన మీరే భక్షించేటటువంటి స్థాయికి వెళుతుంటే ఏమని సమాధానం చెప్పాల్సి ఉంటుంది? ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాం. అంతేకాదు, పూనూరి గౌతమ్ రెడ్డి మన విజయవాడకు చెందినటువంటి న్యాయవాది, సీనియర్ మోస్ట్ లీడర్, ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో కూడా పనిచేశాడు. ఆయన మీద ఒక కేసు పెట్టారు 307. సరే, కేసు పెట్టింది ధర్మమా కాదా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దాని గురించి నేను చర్చించదలుచుకోలేదు, దాని గురించి మీ దృష్టికి కూడా తీసుకురాదలుచుకోలేదు. ఇక్కడ ఆయన ఇంట్లో ఆయన పట్టుకోవడానికి వెళ్ళారు. ఎలా వెళ్ళారండి? అర్ధరాత్రి పూట పోలీసులు మఫ్టీలో కొంతమంది, డ్రెస్సులో కొంతమంది వెళ్ళి డోర్ కొట్టి లోపలికి వెళ్తే పర్వాలా, బయట ఎక్కడి నుంచో ఒక కిటికీ ఉంటే ఆ కిటికీ పగలగొట్టి ఆ కిటికీలోంచి దూకారు.
దూకి లోపలంతా వెతికారు. గౌతమ్ రెడ్డి గారి భార్య ఒక గదిలో ఉంటే ఆ గది తలుపు కొట్టారు. ఎలా ఉంటుంది సిచ్యువేషన్ చూడండి. ఆ ఒక్కటే ఉంది ఇంట్లో, ఎవరు లేరు, పిల్లలు లేరు, గౌతమ్ రెడ్డి గారు కూడా లేరు. ఒకసారి వచ్చి బెడ్రూమ్ తలుపు కొడితే అర్ధరాత్రి పూట ఆ మహిళ ఏమనుకోవాలి, డోర్లన్నీ వేసుకు పడుకున్న మహిళ కంగారు బయటకు వచ్చింది. బయటకు వస్తే మేము పోలీసులు అని చెప్పారు. పోలీసులు అని చెప్తే నమ్మాలా? 2 గంటలకు 3 గంటలకు వస్తే ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఇవన్నీ మర్చిపోతారు ప్రజలు, లేదా చట్టం మర్చిపోతుందా? వాటి మీద యాక్షన్ తీసుకునే శక్తి మాకు లేదా? ఇవాళ బహుశా బలంగా ఉండొచ్చు, ఇవాళ మా రోదన ఎవరు వినకపోవచ్చు, కానీ రాబోయే కాలంలో మా రోదన వినేటటువంటి వాళ్ళు కూడా వస్తారు కదా. కాబట్టి ఇలా మీరు బియాండ్ యువర్ డ్యూటీస్ మీరు ప్రవర్తిస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికో లోకేష్ గారికో మీరు ఉపయోగపడే విధంగా, రాజకీయ కక్షలకు పోలీసులు ఉపయోగపడే విధంగా తయారవటం మంచిది కాదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అఫ్కోర్స్ ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆ ప్రభుత్వానికి పోలీసు వారు అనుకూలంగా ఉంటారనే దానిలో నాకు ఏ విధమైన అనుమానం లేదు. కానీ బరి తెగించకూడదు కదా, ఫాల్స్ కేసు పెట్టకూడదు కదా, దొంగ సంతకాలు తీసుకుని కేసులు పెట్టకూడదు కదా. పోలీసులు కస్టడీలోకి తీసుకున్నటువంటి వ్యక్తుల్ని రిమాండ్కి వెళ్లే ముందు చిత్రహింసలు చేసి వాస్తవాలు చెప్పండి, అవి చెప్పండి, ఈ చెప్పండి అని వాళ్ళని చిత్రహింసలు చేయకూడదు కదా, కొట్టకూడదు కదా. వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డీజీపీ గారికి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు డీజీపీ గారికి ఇంకొక విషయాన్ని కూడా నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు కంప్లైంట్స్ తీసుకుంటున్నారు, ఇమీడియట్గా రిజిస్టర్ చేసేస్తున్నారు. 1 కాదు 2 కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద రిజిస్టర్ చేశారు. కాకినాడ సీపోర్టుకు సంబంధించి కూడా ఇమీడియట్గా ఆగమేఘాల మీద రిజిస్ట్రేషన్ చేశారు. నేను స్వయంగా వెళ్ళి నా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో నేను సోషల్ మీడియాలో ఈ విధంగా మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారని ఆధారాలతో సహా నేను ఇచ్చా. మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ విధంగా సోషల్ మీడియాలో మాట్లాడారని ఇచ్చా. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఇంతవరకు కేసు రిజిస్టర్ చేశారా? యాక్షన్ సంగతి తర్వాత రిజిస్టర్ చేశారా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు రేపు ఎల్లుండిలో కూడా మళ్ళీ నేను కొన్ని కంప్లైంట్స్ ఇస్తాను. దాని మీద మీరు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారంటే మీరు తీసుకోరు. అంటే ఒకరు మాత్రమే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మాత్రమే మేము రిజిస్టర్ చేస్తాము, వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి కంప్లైంట్స్ని మేము రిజిస్టర్ చేయము జెన్యూన్ అయినా అనేటువంటి సందేశాన్ని మీరు ఈ రాష్ట్ర ప్రజలకు పంపాలని అనుకుంటున్నారా, లేక న్యాయస్థానాలకి పంపాలని అనుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. అందువల్లనే ఈ బహిరంగమైనటువంటి వీడియో నేను చేస్తున్నాను. తప్పనిసరిగా అది మీకు చేరాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీకే కాదు, ప్రజలు కూడా దీన్ని చూడాలి. నేను ఒక్కటి మనవి చేస్తున్నా, ఒక వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా సుదీర్ఘకాలం నిర్బంధించటం తప్పు. సాక్ష్యాలను తారుమారు చేస్తారనే ఉద్దేశంతో అట్టి పెడతారు కొంతకాలం, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయేదాకా. ఏం కేసులన్నీ ఏదో పిచ్చి పోస్ట్ పెట్టాడని చెప్పేసి నెలల తరబడి మీరు జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని నేను ఈ సందర్భంగా న్యాయ కోవిదులకి, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి, న్యాయవాదులకి అందరికీ కూడా మనవి చేస్తున్నా, దీన్ని పోలీసు వారు ఈ విధంగా చేయటాన్ని మనం ఎలవ చేయటం అనేది సమాజానికి మంచిది కాదని, అది రాను రాను ఒక అరాచకానికి దోవదీసే అవకాశం ఉంటుందని, ఒక దుష్ట సాంప్రదాయాలు ఒకసారి ప్రవేశపెడితే తర్వాత ఎవరు వచ్చినా ఆ దుష్ట సాంప్రదాయాల మధ్యకే వెళ్ళాలనే ప్రయత్నం చేస్తారనే విషయాన్ని గుర్తు చేసుకుని మీరందరూ కూడా ఆలోచన చేయాలని, దీనిలో న్యాయం జరిగే విధంగా ప్రజలు కూడా చూడాలని, ముఖ్యంగా డీజీపీ గారు దీన్ని, ఎందుకంటే ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, అఫ్ కోర్స్ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న మీ మనస్సాక్షిని ఒకసారి ఉపయోగించి ధర్మాధర్మాలు తెలుసుకొని కొంత న్యాయాన్ని చేయటానికి ప్రయత్నం చేయండి. మీరు రిటైర్ అయిపోయినా కూడా తృప్తిగా ఉంటారు. ఒకవేళ మీరు న్యాయాన్యాయాలు చూడుకోకుండా ఏదో లోకేష్ బాబు చెప్పినట్టుగానే వెళ్ళినా తర్వాత మీరు తృప్తికరంగా ఉండలేరనే విషయాన్ని దయచేసి గమనించాలని కోరుకుంటూ